సంబంధించిన వ్యవహారం ఉండవల్లి గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. అసలు ఆయన కేసును కూడా తప్పంటూ కూడా మాట్లాడుతూ వచ్చారు ఒక విధంగా చెప్పాలంటే. ఆ జత్వానీకి సంబంధించి గతంలో ఆమె మీద ఉన్నటువంటి కేసులు కావచ్చు, ఈయన అసలు బెయిల్ అప్లై చేయకుండా ఒక డీజీ ర్యాంక్ ఉన్నటువంటి ఒక అధికారిగా ఉండి, ఆ గతంలో పాటు చాలా రాజకీయ ప్రమేయం ఉన్నటువంటి వ్యక్తిగా ఉండి ఆయన అంత సెల్ఫ్గా ఫైట్ చేస్తున్నాడంటే నేనే ఆశ్చర్యపోయాను. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి నాకు ఎలాంటి లేకపోయినా కావాలని చెప్పి కక్షపూరితంగా చేస్తారని చెప్పేసి డైరెక్ట్గా నేను వెళ్ళి ఆయనతో మాట్లాడినప్పుడే చెప్పారని చెప్పేసి ఉండవల్లి గారు చెప్తున్నారు. ఏం చెప్తారు దీనికి సంబంధించి? కేశరాంజనేయులు గారికి సంబంధించిన కేసులో ఆయన అరెస్ట్ అవ్వడం, ఆ తర్వాత పరిణామాలు ఒక సంచలనం అయితే, అంటే మీరు చెప్పినట్టు ఆయన బెయిల్కి అప్లై చేసుకోకపోవడం, ఆయన కేసులు ఆయనే వాదించడం, కానీ చూసుకుందామని నిలబడడం అనేది ఒక సంచలనం అయితే, ఉండవల్లి అరుణ్ కుమార్ ఎంట్రన్స్ తో ఇది బాంబు పేలినట్టు అయింది. ఎందుకంటే ఉండవల్లి అరుణ్ కుమార్ గారితో వ్యక్తిగతంగా విభేదించే వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు, కానీ ఆయన క్యారెక్టర్ పరంగా పర్ఫెక్ట్ గా ఉంటాడు. ఆయనకి పట్టు దొరకకుండా, సబ్జెక్ట్ దొరకకుండా దేంట్లో ఇన్వాల్వ్. ఆయన ఏదైనా ఇన్వాల్వ్ అయినా అంటే దాంట్లో పట్టు దొరికితే ఇన్వాల్వ్ అవుతాడు. అవును. పిఎస్ఆర్ ఆంజనేయుల విషయంలో ఎందుకు పోయినారని మీలాంటి జర్నలిస్ట్ అడిగితే చాలా సింపుల్ గా చెప్పినాడు. నేను ముందస్తు బెయిల్ తీసుకోమన్నాను, లేదు 10 రోజులు పోయి వస్తాలేనాడు, వస్తే స్టేషన్కి వస్తాలని నేను కూడా అన్నాను, దానికోసం పోయినట్టు. అంత అమాయకంగా అయితే ఉండవాలి అనుకుమార్ గారు బాబు. ఆయన పైకి చెప్పినాడు, కానీ ఆయన ఎక్కడో దీంట్లో కీలకమైన పాయింట్ దొరికింది. నేను అనుకుంటుంది ఈ రోజు ఆయన చెప్పిన లెక్క ప్రకారం ఒక సంచలనం కాబోయే అంశం ఏంటంటే, జత్మల అనే ఆ వ్యక్తి ఒక పారిశ్రామికత, పేరు చెప్పలేదు, నేను అనుకుంటే జిందాల్ అనుకుంటున్నాను, ఆయన పేరు చెప్పలేదు. ఆయన ఆసియాలో నెంబర్ 7 ప్లేస్ లో ఉన్నాడు, 2 లక్షల చిల్లర కోట్ల టర్నోవర్ ఉన్న వ్యక్తి. ఆయన బహుశా ఈమె పైన రేప్ అటెంప్ట్ చేశారు అనే కేసు మహారాష్ట్రలో రిజిస్టర్ అయి ఉన్నది. ఎవరు? జత్మలని. ఆ కేసులో ఈమె పోయి కానీ సాక్ష్యం చెప్పితే శిక్ష పడుతుంది, కాబట్టి ఆ సాక్ష్యం చెప్పనీయకుండా నన్ను ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేసి ఇబ్బంది పెట్టి కేసు నీరుగార్చే ప్రయత్నం చేశారనేది ఆ కేసు అలిగేషన్ ఆయన అంటున్నాడు, ఆ రాశారంటున్నారు. ఇదే అయితే చాలా పెద్ద విషయంగా మారిపోతుంది ఇది. అదే ఉండాలనుకుంటున్నా, నేను తీసుకుంటున్నాను ఆ ఫైల్స్, పెద్ద ఇష్యూగా మారుస్తుంది చూడన్నాను. దాంట్లో నాకు అర్థమైంది, నేను కామన్ మ్యాన్ గా, మీకు కూడా ఒక అవగాహన ఉంటుంది జర్నలిస్ట్ గా, మహారాష్ట్రలో కేసు నమోదైంది. జత్మలాని సమ్ పారిశ్రామిక నన్ను రేపు అటెంప్ట్ చేశాడు, అది గుడ్. కేసు నమోదైంది. కేసు నమోదైనప్పుడు ఈమె సాక్షి, మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేసి ఉన్నప్పుడు ఈమె ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ జడ్జికి గానీ ఇక్కడ జైలర్కి గానీ ఒక లెటర్ పెడితే ఆమె, పలానా రోజు నాకు వాయిదా ఉంది మహారాష్ట్రలో, నేను దానికి ఆన్సర్ చేయాలి, కేసులో వాదన ఇచ్చాడు, నేనే విక్టిము అని అంటే, లేదు నువ్వు ఎన్నే ఉండు 14 రోజులు అంటుంది కోర్టు. అనడానికి లేదు, ఒకటి. 2, అక్కడ లాయర్ ఉంటాడు కదా, జత్మనే లాయర్, ఆ కేసు మా ముద్దాయిని పలానా ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు కాబట్టి సాక్ష్యానికి రాలేదు, మీరు ఆదేశిస్తే ఆమె వస్తుందంటే ఇమీడియట్ గా ఆదేశిస్తారు. ఎందుకంటే కోర్టులకే ఉంటాయి కదా అనుబంధాలు, విచారణ చేసినప్పుడు ఎవరన్నా విచారిస్తారు, ఒకవేళ కాకపోతే ఆన్లైన్ లో విచారిస్తారు. ఇవేమి జరగలేదంటే అసలు ఆ కేసు ఉందా లేదా మహారాష్ట్రలో, ఆ కేసు ఉంటే ఏమైంది, నిజానికి ఆ రోజు వాయిదా, నిజంగా ఆ కేసు లేకపోతే ఇలిసిన ఎఫ్ఐఆర్ తప్పవుతుందా? ఆ కేసు ఎందుకు నన్ను అరెస్ట్ చేసి తీసుకొచ్చారంటే, ఆ కేసులో నేను సాక్ష్యం చెప్తానని, ఫలానా వ్యక్తికి శిక్ష పడుతుందని, అంతే కదా. మరి ఆ కేసే లేకపోతే నువ్వు అబద్ధం చెప్పినట్టు అవుతుందా? కాబట్టి ఖచ్చితంగా ఈ కేసు మహారాష్ట్రలో ఉండవల్లి అరుణ్ కుమార్ గారు సేకరించే ఈ సమాచారం రాష్ట్రంలో ఒక పెద్ద బాంబు వెళ్ళినట్లు అవుతుంది, పెద్ద సంచలనం దారితీస్తుంది. ఈయన దానికి తోడు ఒక సీరియస్ ఆరోపణ ఏం చేశారు, వీళ్ళిద్దరికి మధ్య లింక్ ఆడుందంటే మార్గదర్శి ఉన్నట్టుంది. ఈ మార్గదర్శి కేసు అప్పుడు ఉన్నప్పటి నుంచి నడిచింది, కాబట్టి ఎవరైతే ఈనాటికి వ్యతిరేకంలో అందరినీ ఇబ్బంది పెడుతున్నారో ఇంకొక బాంబు పేల్చినాడు, కాబట్టి ఈ మార్గదర్శి కేసులో ఆయన ఎంత దూరం వెళ్తాడు, కాబట్టి ఇది ఒక పాయింట్. రెండోది, ఆయన వ్యవహరిస్తున్న తీరు, ఏం జరిగిందో మనకు తెలియదు, కానీ ఈయన మన ఆంజనేయులు గారు వ్యవహరిస్తున్న తీరు ఎట్లుందంటే, నేను బెయిల్కి అప్లై చేయను, ఎవరన్నా తమాషా ఏంటంటే నాకు ఇంకోటి కూడా అర్థం కాలేదు, నేను లాయర్ కాదు కానీ ఈ కేసులో ఈయన సహనిందితులకంతా ముందస్తు బెయిల్ వచ్చేసింది. ముందస్తు బెయిల్కి ఎలిజిబిలిటీ ఉన్న సహనిందితులు ఉన్నప్పుడు ఈయనకి కూడా అరెస్ట్ అయినా బెయిల్ ఇచ్చేయాల్సిందే కదా. నాకు అర్థం కాదు, ఆ కేసే అర్థం కాదు. ఇప్పుడు మన ఇద్దరం కలిసి ఒకే కేసులో నేను A1 మీరు A2 అంటే అసలు ఈయన అప్లై చేయట్లేదని కదా ఆరోపణ, అసలు ఈయన అప్లై చేయట్లేదు, కనీసం పిటిషన్ ఫైల్ చేయట్లేదు, అప్లై చేయలేదు, కోర్టు ముందు చెప్పారు నేను తప్పు చేయలేదని. అప్పుడు కోర్టు ఏం చెప్పారు, ముందస్తు బెయిల్ ఇచ్చినప్పుడు ఈయన్ని విచారించి పంపండి, రూరూప్ అయితే మళ్ళీ జైలు శిక్ష చేద్దాం అని చెప్పాలి. నాకు అర్థం కాలేదు, ఈ కేసే అర్థం కాలేదు, గందరగోళం. కాబట్టి ఏదైనప్పటికీ కూడా ఇది చాలా జరిగే అవకాశం ఉంది. ఆయన అప్లై చేయట్లేదు, నేను ఉంటానంటున్నాడు. ఇది ఖచ్చితంగా
ఒక పెద్ద సంచలనమైన మార్పు ఇక్కడ ఈయన సంచలనం అవుతాడు. ఉమ్, ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చెప్పబోయే అంశాలు సంచలనం అవుతాయి. మొత్తం ఈ కేసు ఈ రాష్ట్రంలో పెను సంచలనానికైతే దారితీస్తుందనేది మాత్రం అర్థం అవుతాం. అదే ఈ కేసుకు సంబంధించి ఏది డివియేట్ అయినా ప్రభుత్వానికి ఏది ఒకవేళ ఇది రివర్స్ ఈ కేసు లేదని చెప్పేసి కావాలని కక్షపూరితంగా చేశారని చెప్పేసి చెప్తే ప్రభుత్వం ఎందుకంటే ఇప్పటికే చాలా ఫేస్ చేస్తూ